మీకు సెమిస్టర్ 2లో సెకండ్ యూనిట్ అంటే ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ కంప్లీటెడ్. మీకు మళ్ళీ కావాలంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడైతే మీకు సెకండ్ యూనిట్లో ద డాల్స్ హౌస్ తీయండి, తర్వాత మళ్ళీ చెప్పుకుందాం ఫస్ట్ యూనిట్. ద డాల్స్ హౌస్ రిటన్ బై క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ అని రైటర్ యొక్క నేమ్ ఏంటి? క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. వామప్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. డిస్కస్ ద ఫాలోయింగ్ విత్ యువర్ క్లాస్మేట్స్. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. క్వశ్చన్స్ని మీ క్లాస్మేట్స్తో డిస్కస్ చేయమని చెప్పి ఇచ్చాడు అన్నమాట. హూ ఈజ్ పాపులర్ ఎట్ యువర్ కాలేజ్? మీ కాలేజ్లో ఎవరు బాగా పాపులరు? నెక్స్ట్ ఏంటంటే వాట్ మేడ్ హిమ్ ఆర్ హెర్ పాపులర్? ఏ విషయం వాళ్ళని పాపులర్గా చేసిందంటే బాగా కొంతమందికి కొంచెం పేరు వచ్చేస్తూ ఉంటుంది కాలేజీలో, అలాగా ఏ విషయం వాళ్ళని పాపులర్గా చేసింది అని చెప్పి. విచ్ ఆఫ్ దీస్ డూ యూ కన్సిడర్ ఇంపార్టెంట్ టు బికమ్ పాపులర్ అండ్ వై? మరి ఈ కింద మాటలో పాపులర్ అవ్వడానికి కారణం ఏదైనా అనుకుంటే ఎందుకని అనుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆ కారణాలు కొన్ని ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏంటంటే మనీ, నెక్స్ట్ వన్ పవర్, తర్వాత బ్యూటీ, తర్వాత ఇంటెలిజెన్స్, నెక్స్ట్ ఫ్రెండ్లీ నేచర్. వీటిలో ఏది ఉంటే బాగా పాపులర్ అవుతారు అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. తర్వాత డిస్కస్ చేసుకుని తేల్చుకుందాం. అయితే స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు మనకి ముందుగా వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ అంటే స్టోరీ ఉందనుకోండి, ఆ స్టోరీకి మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి అనేది ముందుగా తెలుసుకుంటాం. అయితే ఇక్కడ ఈ స్టోరీకి వచ్చి ముఖ్యంగా రెండు మెయిన్ క్యారెక్టర్స్, రెండు ఫ్యామిలీస్ అనేవి ఉండడం అనేది జరిగింది. మెయిన్గా ఉండేటటువంటి రెండు ఫ్యామిలీస్ మీద స్టోరీ అంతా కూడా మనకి జరుగుతూ ఉంది. ఆ రెండు ఫ్యామిలీస్లో ఫస్ట్ ఫ్యామిలీ ఏంటి అంటే బర్నెల్స్ ఫ్యామిలీ. ఇక్కడ బర్నెల్స్ అనే వాళ్ళకి మతం అంటే మీకు ఇంటి పేర్లు చెప్పి పెట్టుకుంటారు కదా, రావు గారి ఫ్యామిలీ, రెడ్డి గారి ఫ్యామిలీ అని అలాగా బర్నెల్ అనేది అక్కడ ఇంటి యొక్క పేరు అన్నమాట. అలా బర్నెల్స్ యొక్క ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో వాళ్ళకి 3 అమ్మాయిలు ఉన్నారట. ఆ 3 అమ్మాయిల పేర్లు ఇసబెల్, లోటీ అండ్ కేజియా. వీళ్ళ యొక్క 3 పేర్లు ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ కెల్వీ సిస్టర్స్ అంటే కెల్వీ ఫ్యామిలీ అంటే కెల్వీ అనే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరి యొక్క పేరు ఏంటంటే లిల్ ఎల్స్ అని వాళ్ళిద్దరి యొక్క నేమ్స్. ఇది స్టోరీలో ఉండేటటువంటి మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళింటికి బర్నెల్స్ ఫ్యామిలీకి ఒక గెస్ట్ అయితే వస్తారు. ఆ గెస్ట్ పేరు వచ్చి మిస్సెస్ హే. గెస్ట్ పేరేంటి? మిస్సెస్ హే. మొత్తానికి మెయిన్ క్యారెక్టర్స్ అంటే ఇంకా చిన్న క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ మెయిన్ వీళ్ళే. 20-year-old Mrs. Hay went back to the town after the staying with the Burnells. She sent the children a doll's house. It was so big that the carter and the pat carried it into the country yard, and there it stayed, propped upon 2 wooden boxes besides the feed room door. No harm could come to it. It was summer, and perhaps the smell of the paint would have gone off by the time it had to be taken in. For really, the smell of the paint coming from the doll's house, sweet of the old Mrs. Hay, of course, most sweet and generous. But the smell of the paint was quite enough to make anyone seriously ill. In Aunt Beryl's opinion, even before the
sacking was taken off, and when it was, there stood the doll's house, a dark, oily, spinach green, picked out with the bright yellow, it two solid little chimneys, glue on the roof, the painted red and white, and the door gleaming with the yellow varnish was like a little slab of toffee. అయితే ఇక్కడ హే అనేటటువంటి మిస్సెస్ హే అనేటటువంటి ఆవిడ బర్నెల్స్ ఇంటికి చూడడానికి వస్తున్నారన్నమాట. మామూలుగా ఎవరైనా ఇంటికి చిన్నపిల్లలు ఉన్న ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ పిల్లలకి ఏదో గిఫ్ట్ చేయడం, లేకపోతే ఏదో ఒక బొమ్మని ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే ద డాల్స్ హౌస్ అంటే ఏంటి అంటే బొమ్మరిల్లు అని అర్థం. ఏంటి ఈ టైటిల్ యొక్క నేము బొమ్మరిల్లు అన్నమాట. అందుకని ఈవిడ వచ్చి కొన్ని రోజులుండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే ముందు ఏం చేస్తుందంటే ఈ పిల్లలందరికీ ఒక చిన్న బొమ్మరిల్ని, అంటే చిన్నదంటే చిన్నదేం కాదు, బొమ్మరిల్లు అంటేనే చిన్నది ఉంటుంది, కానీ ఈవిడ కొంచెం పెద్ద సైజులో కనిపించేటటువంటి ఒక బొమ్మరిల్ని ఒకదాన్ని ఈ పిల్లలందరికీ కలిపి ప్రజెంట్ చేస్తుంది ఆవిడ వెళ్ళిపోతూ. అయితే ఆ బొమ్మరిల్లు ఎలా ఉంది అనేది చూస్తే కనుక అది 2 బాక్సుల్లో దాన్ని ప్యాక్ చేసి తీసుకుని రావడం అనేది జరిగిందట. అది చూస్తే చాలా బాగుంది. పైకి దాంట్లోకి కార్టర్ అయితే తీసుకుని వచ్చాడు బండిలోని, దాన్ని అక్కడ పెట్టాడు. అయితే అక్కడ చూస్తే ఎలా ఉందట ఆ డాల్ హౌస్ అంటే బొమ్మరిల్ అనేది ఎలా ఉంది, డార్క్గా, ఆయిలీగా, అలాగే స్పైనిచ్ గ్రీన్లో ఉంది. అంటే స్పైనిచ్ అంటే మీరు పాలకూర తింటారు కదా, దాన్ని స్పినచ్ అని అంటారు. అది ఆ గ్రీన్ కలర్లో ఉందట. పిక్డ్ అవుట్ విత్ ద బ్రైట్ ఎల్లో. అలాగే దీనికి ఇంకా బ్రైట్ ఎల్లో కలర్లో కూడా మనకి ఉంది అని చెప్తున్నాడు. అంటే 2 కలర్స్ కలిపి వేసాడనమాట. ఇట్స్ 2 సాలిడ్ లిటిల్ చిమ్నీస్ అంటే పొగ పోవడానికి వెళ్ళేటటువంటి గొట్టాలను మనం ఏమంటాం అంటే చిమ్నీస్ అని అంటాం. 2 చిమ్నీస్ పైన పెట్టారట. అలాగే రూఫ్ అంతా కూడా గ్లూ చేసి ఉంది. అంటే మనం ఏ విధంగా రూఫ్ అది చేసుకుంటాం కదా, అలా రూఫ్ కూడా చేసింది. లోపల రెడ్ అండ్ వైట్ పెయింట్ని వేశారట. అలాగే ఎల్లో వార్నిష్ని వేశారట. అక్కడ ఉండేటటువంటి స్లాబ్ అంతా టోఫీ కలర్ అంటే మిఠాయి కలర్ని వేయడం అనేది జరిగిందట. ఆ ఇంటికి ఏమన్నాయట 4 విండోస్, రియల్ విండోస్ వర్ డివైడెడ్ ఇంటూ పెయింట్స్ బై ఏ బోర్డ్ స్ట్రీక్ ఆఫ్ గ్రీన్. అయితే 4 విండోస్ ఉన్నాయి, రియల్గా విండోసే ఉన్నాయి. ఆ విండోస్ని ఎలా డివైడ్ చేశాడంటే ఒక రకమైనటువంటి గ్రీన్ కలర్ వేసి గీతలతోటి వాటిని డివైడ్ చేయడం అనేది జరిగింది. అంటే విండోస్కి గ్రీన్ కలర్ వేశారన్నమాట. దేర్ వాజ్ యాక్చువల్లీ ఏ టినీ పౌచ్ టు పెయింటెడ్ ఎల్లో విత్ ఏ బిగ్ లంప్స్ ఆఫ్ కన్సీల్డ్ పెయింట్ హ్యాంగింగ్ అలాంగ్ ద ఎడ్జ్. అయితే అక్కడ యాక్చువల్గా ఒక టినీ పోర్చ్ ఒకటి ఉంది. పోర్చ్ అంటే మీరు కొంచెం హాల్ లాగా లేకపోతే తిరిగేటటువంటి ప్రదేశం, ఒక హాల్ లాంటి ప్రదేశం, హాల్ లాంటిది ఉందట. దాన్ని ఎల్లో కలర్లో పెయింట్ చేసి ఉందట. అక్కడ ఉండేటటువంటి ఒక పెయింట్ లంప్స్గా ఎలాడబడుతుంది. ఆ పెయింట్ అయితే ఆ ఎడ్జెస్లో కంచీళ్ళు అంటే ఘనీభవించిన అని చెప్పి అర్థం. ఎడ్జెస్ గుండా అలాంటి పెయింట్ బాగా ఎక్కువ మందంగా వేశారట. బట్ పెర్ఫెక్ట్ లిటిల్ హౌస్ హూ కుడ్ పాసిబుల్లీ మైండ్ ద స్మెల్, ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద జాయ్, పార్ట్ ఆఫ్ ద న్యూనెస్. ఓపెన్ ఇట్ క్విక్లీ సమ్ వన్. చూడండి, కొత్తగా పెయింట్ వేసినా లేదా కొత్త వస్తువులు తెచ్చినా మనకి పెయింట్ వేస్తే పెయింట్ యొక్క స్మెల్ భయంకరంగా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ పెయింట్ని పీలిస్తే కనుక. కానీ ఏదైనా కూడా ఎంత స్మెల్ వచ్చేసినా సరే కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి, అర్జెంటుగా దాన్ని అన్బాక్స్ చేసి చూసి ఆ లోపల ఏమొస్తుందో క్యూరియాసిటీ కదా. అందుకని ఏమైనప్పటికీ కూడా స్మెల్ వస్తే వచ్చింది, ముందు ఓపెన్ చేసేద్దాం అని చెప్పి అనుకుంటున్నారట. ద హుక్ ఎట్ ద సైడ్ వాజ్ స్ట్రక్ ఫాస్ట్. ప్యాట్ tried to open with his pen knife, and the whole house front sunk back, and there you were gazing at one and the same moment into the drawing room and the dining room, the kitchen and the 2 bedrooms. ఒకసారిగా అందరూ దాని దగ్గరికి వచ్చేసారు, ఏమున్నాయి లోపల చూసేద్దాం అని చెప్పి. దాన్ని ఎలా ఓపెన్ చేశారట, పెన్ నైఫ్ తోటి ఓపెన్ చేశారు. అంటే మీకు ఫోల్డింగ్ నైఫ్ ఉంటుంది కదా, జేబులో పెట్టుకునేది, ఇలా
ఉండి ఫోల్డ్ చేసుకునేటటువంటి నైఫ్ని పెన్ నైఫ్ అని అంటాం. అలాంటి కత్తితోటి దాన్ని ఓపెన్ చేయడం అనేది జరిగిందట. ఏమున్నాయి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఒకేసారి చూసేస్తున్నారు దాని వంక ఏమున్నాయి లోపల అని చెప్పి. అక్కడ చూస్తే కనుక ఒక డ్రాయింగ్ రూమ్ ఉంది, అంటే ఎవరైనా వచ్చిన అతిథులు కూర్చునేది డ్రాయింగ్ రూమ్. అలాగే డైనింగ్ రూమ్, భోజనాలు చేసే రూమ్ ఉంది, ఒక కిచెన్ ఉంది, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ విధంగా ఆ బొమ్మరిల్లులోనే ఇంత వివరంగా ఒక ఇల్లు ఉన్నట్టుగా అన్ని రూమ్స్ని పెట్టడం అనేది జరిగింది. దట్ ఈస్ ద వే ఆఫ్ ద హౌస్ టు ఓపెన్. వై డిడ్ంట్ ఆల్ హౌసెస్ ఓపెన్ లైక్ దట్? హౌ మచ్ మోర్ ఎగ్జైటింగ్ దాన్ peering through the slit of the door into a mean little hall with a hat stand and the 2 umbrellas. That is isn't. What you long to know about your house when you put your hand on the knocker. అయితే ఇక్కడ ఎలా ఓపెన్ చేద్దాం దీన్ని? మిగతా ఇళ్ళలాగే ఇది ఓపెన్ అవుతుందా? మనం ఎవరింటికైనా వెళ్తే ఏం చేస్తాం? తలుపు కొట్టి వెళ్తాం కదా, ఏదో ఒకటి పెడతారు కొట్టడానికి, సౌండ్ చేయడానికి, వాళ్ళకి తెలియడానికి. అలాంటిది నాక్ చేసి వెళ్ళాలా అని చెప్పి లోపల ఏముంది అని చూసేద్దాం అని చెప్పి లోపల సందుకుండా ఇంకా తీయకుండానే లోపల నుంచి చూస్తే ఏముందట, అక్కడ ఒక హ్యాట్ స్టాండ్ ఒకటి ఉందట, అంటే టోబుల్ పెట్టుకునే స్టాండ్, 2 అంబ్రెల్లాస్ కూడా ఉన్నాయట ఆ లిటిల్ హాల్లో. ఇంకా ఏమున్నాయి అని చెప్తే ఆ లోపల చూద్దాం లోపల ఏమున్నాయని చెప్పి. Perhaps it is the way God opens house at the dead of the night when he is taking a quiet turn with an angel. మరి ఎప్పుడు తెరచబడుతుందట ఇది? మామూలుగా అయితే దేవుడు ఓపెన్ చేస్తాడు. ఎప్పుడు ఓపెన్ చేస్తాడట ఇంటిని? మనకు అందరూ నిద్రపోయిన తర్వాత ఒక దేవుళ్ళు అప్పుడు వస్తారని చెప్తారు కదా, ఆ విధంగా అప్పుడు వచ్చి దేవుడు ఓపెన్ చేస్తాడు దీన్ని అని చెప్పి చెప్తున్నారట. హోహో, the Barney children sounded as though they were in despair. It was too marvelous, it was too much for them. They had never seen anything like it in their lives. అయితే ఇక్కడ బర్నెల్ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ కూడా చాలా నిరుత్సాహంగా వీళ్ళకి బాగా సౌండ్స్ చేసేస్తున్నారట. ఇది ఎలా ఉందట? చాలా మార్వెలస్గా ఉంది. అసలు ఇలాంటి వస్తువుని, ఇలాంటి బొమ్మరిల్ని మనం ఎప్పుడూ కూడా అప్పుడు దాకా చూడలేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారట. ఆల్ ద రూమ్స్ వర్ పేపర్డ్. అన్ని రూమ్స్ కూడా పేపర్ వేసి ఉన్నాయి. దే వర్ పిక్చర్స్ ఆన్ ద వాల్స్ పెయింటెడ్ ఆన్ ద పేపర్ విత్ ద గోల్డ్ ఫ్రేమ్స్ కంప్లీట్. లోపల మన ఇంట్లో ఎలా అయితే మనం పిక్చర్స్ పెట్టుకుంటామో వాల్స్ మీద పిక్చర్స్ పెట్టారట, అలాగే అక్కడ ఉండేటటువంటి పేపర్స్ మీద పెయింట్స్ వేశారట, అలాగే గోల్డ్ ఫ్రేమ్స్ తోటి కంప్లీట్ చేసినటువంటి వాల్స్ అంటే డెకరేటివ్ ఐటమ్స్ అన్నిటిని పెట్టారట. ఇంకా ఎలా ఉందని చూస్తే కనుక రెడ్ కార్పెట్ కవర్డ్ ఆల్ ద ఫ్లోర్ ఎక్సెప్ట్ ద కిచెన్. మొత్తం ఇల్లంతా కూడా రెడ్ కార్పెట్ తోటి పరిచేశారట లోపల ఫ్లోర్ని. ఒక కిచెన్కి మాత్రం ఏమీ వేయలేదు, రెడ్ కార్పెట్ లాంటిది ఏమీ వేయలేదు. కార్పెట్ వేసుకుంటారు కదా కింద అదమ్మా. రెడ్ ఫ్లష్ చైర్స్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్. డ్రాయింగ్ రూమ్లో ఉండేటటువంటి చైర్స్ ఎలా ఉన్నాయి? మంచి ఎరుపుని కలిగినటువంటి చైర్స్ ఉన్నాయట. అలాగే గ్రీన్ ఇన్ ద డైనింగ్ రూమ్. డైనింగ్ రూమ్లో ఉండేటటువంటి టేబుల్ ఎలా ఉందట? గ్రీన్ కలర్లో ఉందట. బెడ్స్ విత్ రియల్ బెడ్ క్లాత్స్. బెడ్స్ ఎలా ఉన్నాయట? నిజంగానే మనం ఎలా బెడ్ మీద బెడ్ క్లాత్ని వేసుకుంటామో అలాగే ఉంది. ఏ క్రాడల్, ఏ స్టవ్, ఏ డ్రెస్సర్ విత్ ఏ టినీ ప్లేట్స్ అండ్ 1 బిగ్ జగ్. ఇక్కడ మనకి టేబుల్ మీద మనం ఎలా పెట్టుకుంటామో అలాగే అక్కడ ఉండేటటువంటి దాంట్లో కూడా ఏమున్నాయంటే చిన్న చిన్న టినీ ప్లేట్స్. టినీ అంటే చిన్న, అలాగే చిన్న ప్లేట్స్ ఉన్నాయి. 1 బిగ్ మగ్, ఒక మగ్గు ఒకటి పెద్దది ఉందట. ఈ విధంగా అందులో మొత్తం ఒక ఉయ్యాల, ఒక స్టవ్, ఒక డైనింగ్ టేబుల్, ఒక ప్లేట్లు, ఒక జగ్గు, ఈ విధంగా అన్నిటినీ పెట్టున్నాయట. బట్ వాట్ కెజియా లైక్డ్ మోర్ దెన్ ఎనీథింగ్ వాట్ షీ లైక్డ్ ఫ్రైట్ఫుల్లీ వాజ్ ద ల్యాంప్. మరి అన్నిటికంటే కూడా కెజియాకి ఒకటే బాగా నచ్చిందట. ఏంటి ఆ బాగా నచ్చినటువంటి విషయం అనేది చూస్తే కనుక ల్యాంపు, ఒక లైట్ ఒకటి ఉందట. ఆ లైట్ మాత్రం ఈ అమ్మాయికి కెజియాకి బాగా నచ్చేసింది. ఇట్ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డైనింగ్ రూమ్ టేబుల్. ఎక్కడ ఉంది? డైనింగ్ రూమ్ టేబుల్కి మధ్యలో పెట్టినటువంటి ఈ ల్యాంపు ఎలా ఉంది? ఎన్ ఎక్స్క్విజిట్ లిటిల్ యాంబర్ ల్యాంప్ విత్ ఏ వైట్ గ్లోబ్. ఎలా ఉందంటే ఎక్స్క్విజిట్గా ఉంది, అంటే
చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ చూడనంత అందమైనటువంటి అది అక్కడ ఉండేటటువంటి ఆ ల్యాంప్ అంత అందంగా ఉంది. అయితే ల్యాంప్ ఎలా ఉంది, ల్యాంప్ పైన ఒక వైట్ కలర్ అయినటువంటి గ్లోబ్ ఉంది. ఇలా గ్లోబ్ అంటే గుండ్రంగా ఉండేటటువంటి కొన్ని ల్యాంప్స్కి మనకి లైటింగ్ కోసం పెడుతూ ఉంటారు. అలాంటి గ్లోబ్ ఒకటి ఉంది. ఇట్ వాజ్ ఈవెన్ ఫిల్డ్ ఆల్ రెడీ ఫర్ లైటింగ్, దో ఆఫ్ కోర్స్ యూ కుడెంట్ లైట్ ఇట్, బట్ దేర్ వాజ్ సంథింగ్ ఇన్సైడ్ దట్ లుక్డ్ లైక్ ఆయిల్ అండ్ మూవ్డ్ వెన్ యూ షోక్ ఇట్. చూస్తే కనుక లోపల ఆయిల్ లాంటిది ఏమైనా ఉందేమో, అందుకని రియల్ ల్యాంప్ ఎలా వెలుగుతుంది అలాగే ఈ ల్యాంప్ కూడా వెలుగుతుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారట. The father and the mother dolls were the dolls who sprawled very stiff as though they had fainted in the drawing room, and their two little children asleep upstairs were really too big for the dolls house. అక్కడ ఫాదర్ అలాగే మదర్ వీళ్ళిద్దరు ఎక్కడ పడుకున్నారట, వాళ్ళు రెండు చేతులు ఫ్రీగా ఉంచుకొని, స్ప్రాల్ అంటే మీరు బాగా తీరుబడిగారు కాళ్ళు చేతులు చాపు కూర్చున్నాం ఏంటంటారు కదా, అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారట, బాగా అసలు కదలకుండా డైనింగ్ రూమ్లో వీళ్ళు నిద్రపోయి ఉన్నారు. వీళ్ళిద్దరు పిల్లలు కూడా అప్ స్టైర్స్లో, ఇంత బొమ్మరిల్లో మళ్ళీ ఇంకోటి ఏముందట, అప్ స్టైర్స్ ఉంది, పైన కూడా ఇంకో అప్ స్టైర్స్ ఉంది. అప్ స్టైర్స్లో పిల్లలు పడుకుని ఉన్నారట. చూస్తే నిజంగా డాల్స్ హౌసే కానీ పేరుకి, ఇందులో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, పైన అప్ స్టైర్ ఒకటి ఉంది, అందుకని పెద్దదే ఇల్లు అని చెప్పి చెప్తున్నారు అంట. పైన పిల్లలకు కూడా అక్కడ ఏర్పాటు ఉంది. దే డిడెంట్ లుక్ హ్యాస్ దో దే బిలాంగ్డ్, బట్ ద ల్యాంప్ వాజ్ పర్ఫెక్ట్. ఇట్ సీమ్డ్ టు స్మైల్ ఎట్ కెజియా టు సే ఐ లివ్ హియర్, ద ల్యాంప్ వాజ్ రియల్. నేను ఇక్కడే ఉంటాను, ల్యాంప్ నిజంగా నిజమైనటువంటి ల్యాంపే అని చెప్పి చెప్తుంది కెజియా. ద బర్నెల్ చిల్డ్రన్ కుడ్ హార్డ్లీ వాక్ టు ద స్కూల్ ఫాస్ట్ ఎనఫ్ ద నెక్స్ట్ మార్నింగ్. దే బర్న్డ్ టు టెల్ ఎవ్రీబడి, టు డిస్క్రైబ్ టు వెల్, టు బూస్ట్ అబౌట్ దర్ డాల్స్ హౌస్ బిఫోర్ ద స్కూల్ బెల్ ర్యాంగ్. ఇందుకే మరుసటి రోజు ఉదయాన్నే పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళిపోవడానికి అత్యుత్సాహంతో ఉన్నారు. వెళ్ళిపోదాం స్కూల్కి. వెళ్ళిపోయి ఎప్పుడైతే మనం స్కూల్కి వెళ్తాం, స్కూల్లో వీళ్ళ ఇంట్లో బొమ్మరిల్లు ఉంది, మాకు కొత్తగా బొమ్మరిల్లు ప్రజెంట్ చేశారు, మా ఇంట్లో బొమ్మరిల్లు ఉందని కొత్త విషయం ఏదైనా కొత్తది కొనుక్కున్నా చేసిన పిల్లలు ఏం చేస్తారంటే అందరికీ చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు, వీధిలో కానీ ఇంకో చోట కానీ. అలాగే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయి స్కూల్లో వాళ్ళందరికీ మా ఇంట్లో ఇలాంటి బొమ్మరిల్లు ఉందని చెప్పుకోవడానికి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు స్కూల్కి త్వరగా రెడీ అయిపోయారు. అందుకని ఎప్పుడు బెల్ అవ్వకుండానే వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యారు. మామూలుగా అయితే బెల్ అయ్యాక వెళ్దాం అనుకుంటారు. ఐ ఆమ్ టు టెల్ సెడ్ హిస్బల్, బికాజ్ ఐ ఆమ్ ద ఎల్డెస్ట్ అండ్ యూ టూ కెన్ జాయిన్ ఇన్ ఆఫ్టర్, బట్ ఐ ఆమ్ టు టెల్ ఫస్ట్. ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు కదా, ముగ్గురు అమ్మాయిల్లో ఇస్బెల్ ఏమంటుందంటే, నేనే ముందు చెప్పేస్తాను ఆ స్టోరీని, మీ ఇద్దరు మాట్లాడకండి అని చెప్పి, చిన్నోళ్ళు ఇద్దరిని మీరిద్దరు మాట్లాడొద్దని చెప్పి ఈ కెజియాని అలాగే లోటీని మాట్లాడొద్దని చెప్పి చెప్పిందట. నేను చెప్తాను దాని విషయం, బొమ్మరిల్లు ఎలా ఉంది ఏంటి అనేది మీరు మాట్లాడొద్దు, మీరు తర్వాత నాతో జాయిన్ అయ్యి నాతో గొంతు కలిపి చెప్తారు కానీ అని చెప్పి చెప్పిందట. అంటే పెద్దదాన్ని కదా నేనని చెప్పి. దెర్ వాజ్ నథింగ్ టు ఆన్సర్. ఇస్బెల్ వాజ్ bossy, but she was always right, and Lottie and Kezia knew too well the powers that went with being eldest. They brushed through the thick buttercups at the road edges and said nothing. మరి అక్కడ ఏం చేస్తారు వీళ్ళిద్దరు, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, బాస్ అన్నమాట. ఇక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు బాసిజం చూపిస్తారు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం చిన్నవాళ్ళ మీద అధికారం ఉంటుంది. అందుకని బాస్ గారి మాటకి తిరిగి చెప్పలేరు కనుక వీళ్ళిద్దరూ సరే అని చెప్పి వాళ్ళ అక్క చెప్పిన దానికి వరు ఒప్పుకుంటూ వచ్చేసారట. అండ్ ఐ హావ్ టు చూజ్ హూస్ టు కమ్ అండ్ సీ ఇట్ ఫస్ట్, మదర్ సెడ్ ఐ మైట్. మరి ఇక్కడ ఎవరిని రమ్మందాం మనం ఇంటికి దీన్ని చూడడానికి అని చెప్పి అనుకుంటున్నారు. ఫర్ ఇట్ హ్యాడ్ బీన్ అరేంజ్డ్ that while the doll's house stood in the country yard, they might ask the girls at school two at a time to come and look, not to stay to tea of course, or to come traipsing through the house, but just to stand quietly in the country yard while Isabel pointed out the beauties, and Lottie and Kezia looked pleased.
ఇక్కడ అనుకున్నారు ముందు విషయం చెప్పేద్దాము, విషయం చెప్పేసిన తర్వాత అందరూ ఒకసారి వస్తే బాగా క్లమ్జీ అయిపోతుంది కనుక క్లాస్ రూమ్లో ఉండేటటువంటి ఇద్దరిద్దరిని ఒకసారి పిలుద్దాము, ఇద్దరిద్దరు ఒకసారి వచ్చేసి చూసేసి కామ్గా వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి టీలు స్నాక్స్ని ఇలాంటివి ఏం పెట్టేది లేదు. వాళ్ళు రావడం వచ్చేయడం ఆ ఇంటిని చూసేయడం వెళ్ళిపోవడం ఇదే అని చెప్పి మిగతా చిన్నపిల్లలిద్దరికీ చెప్పేసింది, లోటికి కెజియాకి. బట్ హరీ యాజ్ దే మైట్, by the time they had reached the tarred palings of the boys' playground, the bell had begun to jangle. They only just had time to whip off their heads and అయితే వీళ్ళు ఇలా నడుచుకుంటూ ఎక్కడి దాకా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళింది ఈ బాయ్స్ ఉండేటటువంటి ప్లే గ్రౌండ్ వరకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వీళ్ళు జాంగిల్ వరకు వెళ్ళారు. దే ఓన్లీ జస్ట్ హ్యాడ్ టైమ్ టు విప్ ఆఫ్ దేర్ హ్యాస్ట్ అండ్ ఫాల్ ఇన్ టు లైన్ బిఫోర్ ద రోల్ వాజ్ కాల్డ్. నెవర్ మైండ్. Isabel tried to make up for it by the looking very important and mysterious and by the whispering behind her. Hand to the girls near her, got something to tell you at playtime. They only just had time to whip off their hats and fall into line before the roll was called. Never mind, Isabel tried to make up for it by looking very important and mysterious and by the whispering behind her. Hand to the girls near her, got something to tell you at playtime. ఇక్కడ ఒక్కొక్కరికి చెవులో ఊదేస్తుంది. నా దగ్గర ఒక పెద్ద సీక్రెట్ ఉంది, నేను ఒక గొప్ప విషయాన్ని చెప్తాను, ఆ విషయం నేను మీకు తర్వాత చెప్తాను, ప్లే టైంలో చెప్తాను, ఇప్పుడైతే చెప్పను. నా దగ్గర మాత్రం మంచి సీక్రెట్ ఉంది, మనందరం లంచ్ టైంకి కలిసినప్పుడు ఆ విషయాన్ని చెప్తానని చెప్పి ముందుగా హింట్స్ ఇస్తుందన్నమాట. ఈ లైఫ్గా వీళ్ళు ఏమనుకుంటారంటే ఏం చెప్తుందా అని క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉంటారు కదా, అందుకని వాళ్ళందరికీ కూడా ఆ విధంగా చెప్పి అందరికీ చెప్పి ఉంచేసింది. ప్లే టైం కేమ్ అండ్ ఇస్బెల్ వాజ్ సరౌండెడ్. మొత్తం ప్లే టైం వచ్చింది, ఆడుకునే టైము. మొత్తం ఇస్బెల్ని అందరూ కూడా చుట్టుముట్టేశారు, ఒకళ్ళు దగ్గరగా కూర్చున్నారు. ద గర్ల్స్ ఆఫ్ హెర్ క్లాస్ నియర్లీ ఫాట్ టు పుట్ దేర్ ఆర్మ్స్ రౌండ్ హెర్, టు వాక్ అవే విత్ హర్, టు బీమ్ ఫ్లాటరింగ్ టు బి హర్ స్పెషల్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ అంటే ఎలాంటిదంట, స్పెషల్ ఫ్రెండ్ అంట. అందుకని మొత్తం అందరూ కూడా దగ్గరగా వచ్చేసి భుజాల మీద చేతులు వేసుకుని ఏం చెప్పేస్తుందా వినేద్దాం అని చెప్పి దగ్గరగా కూర్చున్నారట. షీ హెల్డ్ క్వైట్ ఎ కోట్ అండర్ ద హ్యూగ్ పైన్ ట్రీస్ ఎట్ ద సైడ్ ఆఫ్ ద ప్లే గ్రౌండ్. నడ్జింగ్ గిగ్లింగ్ టుగెదర్ ద లిటిల్ గర్ల్స్ ప్రెస్డ్ అప్ క్లోజ్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, దగ్గరికి కూర్చుని ఒకళ్ళు దగ్గరగా రాసుకుంటూ అలాగే నవ్వుకుంటూ వీళ్ళు చాలా దగ్గరగా కూర్చుని ఉన్నారట. అండ్ ద ఓన్లీ two who stayed outside the ring were the two who were always outside, the little Kelvies. They knew better than to come anywhere near the Burnells. ఇక్కడ అందరూ అయితే దగ్గరగా ఒకరికొకళ్ళు అతుక్కుపోయినట్టు కూర్చున్నారు. కానీ అందులో చూస్తే ఒక ఇద్దరు గర్ల్స్ని మాత్రం దగ్గరికి రానివ్వలేదట. వాళ్ళు వీళ్ళందరూ దగ్గరగా కూర్చుని గ్రూప్ అయిపోతే ఈ మిగతా వాళ్ళకి దూరంగా ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంతకీ వాళ్ళెవరు, కెల్వీస్ అన్నమాట. కెల్వీ ఫ్యామిలీలో ఉండేటటువంటి ఇద్దరు పిల్లలు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉండి అలా చూస్తున్నారట. ఎప్పుడు కూడా బర్నెల్ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళ దగ్గరికి రానివ్వరట ఇద్దరు పిల్లల్ని. ఎందుకో చూద్దాం. ఫర్ ద ఫ్యాక్ట్ వాజ్ ద స్కూల్ ద బర్నెల్ చిల్డ్రన్ వెంట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ద కైండ్ ఆఫ్ ప్లేస్ దేర్ పేరెంట్స్ వుడ్ హ్యావ్ చూజన్ ఇఫ్ దేర్ హ్యాడ్ బీన్ ఎనీ చాయిస్. ఇక్కడ ఇంకా ఏదైనా చాయిస్ ఉంటే బర్నెల్ పిల్లలకి ఒక స్కూల్ ఉంటే అందులో పట్టుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని వేసుకుందరంటే. ఇప్పుడు చూడండి, రిచ్గా ఉన్న వాళ్ళందరూ బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఇంకో చోట జాయిన్ చేసి చదివించుకుంటారు కదా, గవర్నమెంట్ స్కూల్లో కాకుండా. అలాంటి చాయిస్ లేదట. బాగా ధనికులు రిచ్ పీపుల్ అక్కడే చదివించాలి, పూర్ పీపుల్ కూడా అక్కడే చదవాలి.
అందుకని అలాంటి చాయిస్ లేక పాపం ఈ పిల్లల్ని కూడా అక్కడే చదివించుకోవడం వచ్చారట. బట్ దెర్ వాజ్ నన్, అలాంటి స్కూల్ ఏం లేదు. ఇట్ వాజ్ ద ఓన్లీ స్కూల్ ఫర్ మైల్స్, చాలా మైళ్ళ దూరానికి ఉన్నటువంటి ఒకే స్కూలు. అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ద నైబర్హుడ్, the judge's little girls and the doctor's daughters and the storekeeper's children and the milkman's were forced to mix together. అక్కడ మాత్రం బలవంతంగా అన్ని క్లాసెస్ వాళ్ళు వీళ్ళు అంత తేడా లేకుండా డాక్టర్ గారు అమ్మాయి అయినా అక్కడే చదవాలి, పనిచేసేటటువంటి పని మనిషి గారు అమ్మాయి అయినా అక్కడే చదవాలి. అందుకని వాళ్ళు వీళ్ళు అనేటటువంటి తేడా లేకుండా ఒక్కటి ఉండేటువంటి ఒకే ఒక స్కూల్, అంటే సామాజిక న్యాయం అన్నమాట. అక్కడ మొత్తం అందరినీ ఒకే స్కూల్లో జాయిన్ చేయవలసినట్టు పరిస్థితి. నాట్ టు స్పీక్ ఆఫ్ దేర్ బీయింగ్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రూడ్ రఫ్ లిటిల్ బాయ్స్ యాజ్ వెల్. మరి ఇంకా కొంతమంది ఉంటారు రూడ్గా ఉండేటటువంటి రఫ్గా ఉండేటటువంటి బాయ్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా అక్కడే. బట్ ద లైన్ హ్యాడ్ టు బి డ్రాన్ సమ్వేర్. It was drawn at the Kelvies. Many of the children, including the Bornels, were not allowed even to speak to them. పాపం మొత్తం అందరికీ అయితే ఆంక్షలు లేదట, అల్లరి చేసే పిల్లలకు కూడా దగ్గరికి రాంచి మాట్లాడిస్తారట. కానీ ఈ కెల్వి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు పిల్లల్ని మాత్రం అసలు దగ్గరికి రానివ్వరు. వీళ్ళకి ఒక బార్డర్ కట్టుకుని మమ్మల్ని ముట్టుకోకండి, మాతో మాట్లాడకండి అని అంటారట. ఇద్దరు పిల్లల్ని మాత్రం అక్కడ కొంచెం సామాజిక వివక్ష. Many of the children, including the Bornels, were not allowed even to speak to them, and they walked past Kelvies with their heads in the air, and as they set the fashion in all the matters of behavior, the Kelvies were shunned by everyone. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా చూస్తారట, వీళ్ళని తక్కువ చూపుగా కొంచెం దూరంగా ఉంచేటటువంటి భావంతో చూస్తూ ఉంటారు, మంచిగా దగ్గరికి రానిచ్చి మాట్లాడలేరు. ఈవెన్ ద టీచర్స్ హ్యాడ్ ఏ స్పెషల్ వాయిస్ ఫర్ దెమ్ అండ్ ఏ స్పెషల్ స్మైల్ ఫర్ ద అదర్ చిల్డ్రన్ వెన్ ద లిల్ కెల్వి కేమ్ అప్ టు హర్ డెస్క్ విత్ ఏ బంచ్ ఆఫ్ డ్రెడ్ఫుల్లీ కామన్ లుకింగ్ ఫ్లవర్స్. ఇక్కడ చూస్తే మామూలుగా మిగతా పిల్లలు ఫ్లవర్స్ పట్టుకొస్తే ఒకలా చూస్తారట, ఏమైనా కామన్ ఫ్లవర్స్ లాంటివి పట్టుకొచ్చి టీచర్కి ఇద్దామని చెప్పి కెల్వి ఫ్యామిలీ అనుకుంటే అక్కడ టీచర్ కూడా వివక్షనే చూపిస్తుంది, పిల్లలే కాదు టీచర్ కూడా వీళ్ళని కొంచెం చిన్న చూపు చూడడం అనేది జరుగుతుందంట. దే వర్ ద డాటర్స్ ఆఫ్ ఎ స్ప్రై. ఎందుకని వీళ్ళు ఒక స్ప్రై యొక్క డాటర్స్ అంట. హార్డ్ వర్కింగ్ లిటిల్ వాషర్ ఉమెన్. ఇంతకీ ఈవిడ ఎవరు, ఎలా జీవిస్తుందట ఈ స్ప్రై? ఈవిడ జీవించేటటువంటి విధానం అనేది చూస్తే కనుక చాలా కష్టపడి పనిచేస్తుంది. వాషర్ ఉమెన్ అంటే బట్టలు ఉతికే వాళ్ళని వాషర్ ఉమెన్ అని అంటారు. హూ వెంట్ అబౌట్ ఫ్రమ్ ద హౌస్ టు హౌస్ బై ద డే. రోజు ఇంటింటికి వెళ్ళి బట్టలు ఉతికేసి వస్తుందట. దిస్ వాజ్ ఆఫుల్ ఎనఫ్. మరి చాలా భయంకరమైనటువంటి ఒక పని చేయడమే చాలా కష్టం, ఇంటింటికి వెళ్ళి ఉతకడం ఇంకా కష్టం. బట్ దేర్ వాజ్ ద మిస్టర్ కెల్వి నోబడీ యూ ఫర్ సర్టైన్, బట్ ఎవ్రీబడి సెడ్ హీ వాజ్ ఇన్ ప్రిజన్. మరి ఏనండి కిల్వి ఉన్నారు కదా, మిస్టర్ కిల్వి మిస్సెస్ కిల్వి ఉన్నారు కదా, మిస్టర్ కిల్వి ఎక్కడ ఉంటారంటే ఎవరికి తెలియదు ఎక్కడ ఉంటాడో. కానీ చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ప్రిజన్కి వెళ్ళాడు, జైల్లోనే ఉంటా ఉంటాడు. అంటే అస్మాటు ఏదో ఒక చెడ్డ పని చేయడం, జైలుకి వెళ్ళిపోవడం అతని యొక్క పని అన్నమాట. అందుకని జైల్లో ఉంటాడని చెప్పి అంటారట. సో దేవర్ ద డాటర్స్ ఆఫ్ ద వాస్టర్ ఉమెన్ అండి గయోల్ బర్డ్. గయోల్ అంటే జైలు అనే అర్థం, అంటే జైలు పక్షి అని అంటూ ఉంటారు కదా. ఇంకెంతసేపు ఏదో పని చేసి చెడ్డ పని లోపలికి వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఏమని పెడతారంటే పేరు గయోల్ బర్డ్ అని పెడతారు. అందుకని వాషర్ ఉమెన్కి ఈ జైలు పక్షికి పుట్టినటువంటి పిల్లలు అని చెప్పి చెప్తారట. వెరీ నైస్ కంపెనీ ఫర్ అదర్ పీపుల్స్ చిల్డ్రన్ అండ్ దే లుక్డ్ ఇట్. వై మిస్సెస్ కెల్వి మేడ్ దెమ్ సో కాన్స్పిషియస్ was hard to understand. The truth was they were dressed in bits given to her by the pupil for whom she worked. ఇంతకీ పాపం ఆ పిల్లలకి సరైనటువంటి బట్టలను కోడిపెట్టేటటువంటి పరిస్థితుల్లో కాదు. ఇలాంటి బట్టలు వేసుకుంటే ఏమని అనుకుంటారో అని కూడా అనుకోకుండా తల్లి ఏం చేసేదట, అక్కడక్కడ పనిచేసేదట వాళ్ళు ఇచ్చినటువంటి బట్టలని. అవి కూడా ఒకళ్ళు డోర్ కర్టెన్లు, ఇంకో డోర్ మ్యాట్లు, ఇలాంటివి అన్నీ కలిపి వీళ్ళకి బట్టలు కుట్టించేసి ఆ బట్టలు వేసి పంపించేస్తా ఉండేదట స్కూల్కి. చూడడానికి ఎలా ఉంటుంది, చాలా ఏంటి ఇలాంటి బట్టలు వేసుకున్నారో అని చెప్పి అనిపించేలాగా పాపం తయారు చేసి పంపించేదట. లిల్ ఫర్ ఇన్స్టాన్స్ హూ వాజ్ స్టౌట్ ప్లెయిన్ చైల్డ్ విత్ ద బిగ్ ఫ్రీకిల్స్ came to school in a dress made from a green art size tablecloth of the Bornels with the red flush sleeves from the Logan's curtains.
మరి ఇక్కడ ఉండేటటువంటి ఈ లిల్ అనేటటువంటి అమ్మాయి బట్టలు వేసుకుందట. ఎలా ఉంటుంది అసలు ఈ అమ్మాయి అంటే స్టౌట్గా ఉంటుంది, అంటే కొంచెం బొద్దుగా ఉంటుంది, అలాగే ప్లెయిన్గా ఉండేటటువంటి చైల్డ్. ఈమెకి పెద్ద పెద్ద బిగ్ ఫ్రీకల్స్ అంటే చార్లో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే స్కూల్కి ఎలాంటి డ్రెస్లో వచ్చిందట, ఒక గ్రీన్ కలర్లో ఉండేటటువంటి సెజ్ టేబుల్ క్లాత్ని ఒక డ్రెస్గా కుట్టించుకుని వేసుకుంది. ఆ క్లాత్ ఎక్కడి నుంచి తెచ్చుకుందట, బర్నెల్స్ హౌస్ నుంచి తెచ్చుకున్నటువంటి టేబుల్ క్లాత్, అది వేసుకున్నటువంటి డ్రెస్. దానికి ఉండేటటువంటి చేతులు ఫ్లష్ స్లీవ్స్, అంటే పెద్ద పెద్దగా ఉండేటటువంటి స్లీవ్స్ని ఫ్లష్ స్లీవ్స్ అని అంటారు. అవి లోగన్స్ కర్టెన్స్, లోగన్స్ అనే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి కర్టెన్స్. అలాంటి డ్రెస్ వేసుకుంది. హెర్ హ్యాట్ పర్చ్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ హెర్ హై ఫోర్హెడ్. ద గ్రౌన్ అప్ ఉమెన్స్ హ్యాట్ వన్స్ ద ప్రాపర్టీ ఆఫ్ మిస్ లెక్కీ ద పోస్ట్ మిస్ట్రెస్. అంతకుముందు ఉండేటటువంటి మిస్ట్రెస్ ఎవరైతే ఉన్నారో స్కూల్లో పనిచేసేటటువంటి మా మిస్ట్రెస్ యొక్క హ్యాట్ని పెట్టుకుంది. అది కూడా వేరే చోట తెచ్చుకున్నటువంటి ఇదే హ్యాట్ అంట, మిస్ లెక్కీ దగ్గర తెచ్చుకున్నారట. ఈ విధంగా అన్నీ అందరి దగ్గర నుంచి చేసుకున్నటువంటి బట్టలు. ఇట్ వాజ్ టర్న్డ్ అప్ ఎట్ ద బ్యాక్ అండ్ ట్రిమ్డ్ విత్ ఏ లార్జ్ స్క్వేర్లెట్ క్విల్. స్క్వేర్లెట్ క్విల్ అంటే, క్విల్స్ అంటే మామూలుగా ఏకులు అండి, పక్షులకి రెక్కలు ఉంటాయి కదా, మరి పిల్లలకి చేతులకి వేసుకునే చేతులే బాగా పెద్దగా ఉంటే వీటిని కూడా స్క్వేర్లెట్ లెగ్ క్విల్స్ అని అంటూ ఉంటారు. అంటే ఎలా అంటే స్క్వేర్లెట్ అనేది ఒక విధమైనటువంటి రెడ్ కలర్లో ఉండేటటువంటి, రెడ్ కలర్ని స్క్వేర్లెట్ అని అంటాము. అలాంటి కలర్లో ఉండేటటువంటి ఈ హ్యాండ్స్కి వేసుకుని బాగా పెద్దగా ఉండేటటువంటి హ్యాండ్స్ వేసుకుందట. వాట్ ఏ లిటిల్ గాయ్ షీలో అక్కడ, ఎలా ఎంత చిన్నపిల్ల ఎలా కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ నాట్ టు లాఫ్. కానీ అలాంటి డ్రెస్లో చూస్తేట నవ్వు రాకుండా ఉండదు, ఖచ్చితంగా నా పగలపడి నవ్వేస్తారు, అంత నవ్వు వస్తుందట డ్రెస్ని చూస్తే, అంతలా ఫన్నీగా ఉంది. అండ్ హెర్ లిటిల్ సిస్టర్ ఆర్ ఎల్స్ ఓర్ ఏ లాంగ్ వైట్ డ్రెస్ రేదర్ లైక్ ఏ నైట్ గౌన్ అండ్ ఏ పెయిర్ ఆఫ్ లిటిల్ బాయ్స్ బూట్స్. మరి ఆ చిన్నపిల్ల అయినటువంటి ఎల్స్ ఏం వేసుకుంది, వైట్ గౌన్ ఒకటి వేసుకుంది. అది ఎలా ఉంది, నైట్ వేసుకునేటటువంటి నైట్ డ్రెస్లా ఉంది. అలాగే బాయ్స్ వేసుకునేటటువంటి షూస్, ఒక 2 షూస్ని వేసుకుంది. బట్ వాట్ ఎవర్ అవర్ ఎల్స్ వోర్ షీ వుడ్ హ్యావ్ లుక్డ్ స్ట్రేంజ్. ఏం వేసుకున్నా సరే అలా వేసుకుంటే ఎలా కనిపిస్తారు, స్ట్రేంజ్గా కనిపిస్తూ ఉంటారు, వింతగా కనిపిస్తూ ఉంది. షీ వాజ్ ఎ టినీ విష్ బోర్న్ ఆఫ్ ఎ చైల్డ్. చిన్నగా కనిపించేటటువంటి ఒక చిన్న పాప, విత్ ఎ క్రాప్డ్ హెయిర్ అండ్ ఎనార్మస్ సో మైస్, ఏ లిటిల్ వైట్ ఔల్. మరి ఎలా కనిపిస్తుందట, తను హెయిర్ క్రాప్ చేయించుకుంది, తన యొక్క ఐస్ ఎలా ఉన్నాయట, లిటిల్ ఔల్ ఐస్లా ఉన్నాయట. ఔల్ అంటే గుడ్లగూబ యొక్క ఐస్లా ఉన్నాయి. నోబడీ హ్యాడ్ ఎవర్ సీన్ హెర్ స్మైల్. కానీ ఆ పాప ఎప్పుడూ నవ్వడం ఎవరు చూడలేదట, ఎప్పుడు స్మైల్నే ఇచ్చేది కాదట. నెక్స్ట్ స్కార్స్లీ ఎవర్ స్పోక్, ఎప్పుడు కూడా మాట్లాడేది కాదు, మాట్లాడడమే చాలా అరుదుగా మాట్లాడేది. షీ వాంట్ త్రూ లైఫ్ హోల్డింగ్ ఆన్ టు లిల్ విత్ ఎ పీస్ ఆఫ్ లిల్ స్కర్ట్ స్క్రూడ్ అప్ ఇన్ హెర్ హ్యాండ్. వేర్ లిల్ వెంట్ అవర్ ఎల్స్ ఫాలోడ్ ఇన్ ద ప్లే గ్రౌండ్, in the road going to and from the school, there was a little marching in front and our else holding on behind. ఏం చేస్తుందట, లిల్లీని పట్టుకుని మాత్రం వదలదు. లిల్లీ యొక్క స్కర్ట్ యొక్క ఓ పీస్ని పట్టుకుంటుంది. ఆ పీస్ని పట్టుకుని ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోద్ది. స్కూల్కి వెళ్తుంది, ప్లే గ్రౌండ్కి వెళ్తే ప్లే గ్రౌండ్కి ఆ స్కర్ట్ని పట్టుకుని వదలదు కూడా, దాన్ని చేయబట్టుకున్నట్టుగా ఆ స్కర్ట్ని పట్టుకుని ఫాలో అయిపోతూ ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు మీదకి వెళ్ళిపోద్ది. అందుకని వాళ్ళ అక్క ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరుగుతుంది తప్ప సొంతంగా పలానా చోటుకి వెళ్ళాలని అనుకోదు. Only when she wanted anything or when she was out of breath, our else gave Lily a tug, a twitch, and a little stopped and turned around. The Kelvies never failed to understand each other. మధ్యలో పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, ఒకసారి రోడ్డు మధ్యలో నిలబడి ఒక స్టెప్ వేసుకొని ఓ రౌండ్ తిరిగేసి అప్పుడు వెళ్దాం అనుకుంటారు కదా. అలాగే ఎక్కడైనా ఆగాలని అనుకుంది అనుకోండి ఇల్లు, అక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఉండేటటువంటి ఎల్స్ కూడా అప్పుడు ఒకసారి రౌండ్ వేసుకుని ఒకసారి తిరిగేసి అప్పుడు రోడ్డు మీద, అప్పుడు వీళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ అట్ట. టగ్ అంటే గట్టిగా లాగడం, పులి చేసే దగ్గరికి లాగింది అనుకో, ఒకసారిగా దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఓ రౌండ్ వేసుకుని అప్పుడు అలా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తున్నారు అంటారు పిల్లలు. జనరల్గా అలాగే వెళ్తూ ఉంటారు, అలా వెళ్తూ ఉంటారట, తిన్నగా నడుచుకుంటూ మాత్రం వెళ్ళరు. Now they hovered at the edge, you couldn't stop them listening. When the little girls
turned round and sneered. Lily, as usual, gave her silly, shame-faced smile, but our else only looked. మరి ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మన లిల్ గారు ఏం చేస్తారట, ఒక షేమ్ ఫేస్తో ఒక నవ్వు నవ్వుతుంది, కానీ ఎల్స్ మాత్రం ఆ నవ్వు కూడా నవ్వదు. అండ్ ద ఇస్బెల్స్ వాయిస్ సో వెరీ ప్రౌడ్ వెంట్ ఆన్ టెల్లింగ్, ద కార్పెట్ మేడ్ ఎ గ్రీన్ సెన్సేషన్, బట్ సో డిడ్ ద బెడ్స్ విత్ ద రియల్ బెడ్ క్లాత్స్ అండ్ ద స్టవ్ విత్ ఎన్ ఓవెన్ డోర్. ఇక్కడ ఇస్బెల్ చెప్తుందట, ఏమిటి ఆ ఇంట్లో ఉండేటువంటి వస్తువులు చాలా గర్వంగా చెప్తుంది. వస్తువులు ఎలా ఉన్నాయట, కార్పెట్ అనేది చాలా సెన్సేషన్. బొమ్మరిల్లో ఎవరైనా అంత ఖరీదైన కార్పెట్ వేసుకుంటారా? కార్పెట్ చాలా సెన్సేషన్ కార్పెట్ ఉంది. కానీ అక్కడ ఉండేటటువంటి బెడ్స్ ఏమున్నాయి, రియల్గా బెడ్ క్లాత్స్ ఉన్నాయి, అది కూడా సెన్సేషన్. అండ్ ద స్టవ్ అండ్ అండ్ ఓవెన్ డోర్, స్టవ్ ఉంది, దానికి ఓవెన్ డోర్ ఉంది, అందుకని ఈ కూడా స్పెషల్ అని చెప్తుంది. వెన్ షీ ఫినిష్డ్ కెజియా బ్రోక్ ఇన్, వీ హ్యావ్ ఫర్గాటెన్ ద ల్యాంప్ ఇస్బెల్. మరి అందరూ గుమ్ముగూడి చెప్పేసుకుంటున్నారు, వీళ్ళిద్దరు మాత్రం దూరం నుంచి వింటున్నారు, ఒక చెవు పాడేసి వాళ్ళు చెప్పేది. పాపం అంతమంది గుమ్ముగూడి ఏం చెప్పేసుకుంటున్నారో అని అనిపిస్తుంది కదా, వీళ్ళు కూడా దూరంగా ఉండి వింటున్నారు. అయితే ఇందులో ఉండేటటువంటి చిన్న పాప కెజియా అంది, నువ్వు ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయావు అని చెప్పి వాళ్ళక్కని అనేసింది. ఏంటి? హో ఎస్ సెడ్ ఇస్బెల్, అండ్ దెర్ ఈజ్ ఎ టినీ లిటిల్ ల్యాంప్ ఆల్ మేడ్ ఆఫ్ yellow గ్లాస్ విత్ ఎ వైట్ గ్లోబ్ దట్ స్టాండ్స్ ఆన్ ద డైనింగ్ రూమ్ టేబుల్. యూ కుడెంట్ టెల్ ఇట్ ఫ్రమ్ ఎ రియల్ వన్. ఏంటి చెప్పలేంది? ఇక్కడ ఉండేటటువంటి టినీ లిటిల్ ల్యాంప్ ఒకటి ఉంది, అది yellow గ్లాస్తో ఉంది, అలాగే దానిపైన వైట్ కలర్ అయినటువంటి గ్లోబ్ ఒకటి ఉంది, డైనింగ్ రూమ్ టేబుల్ మీద ఉంది, దాన్ని నువ్వు చెప్పలేదు అని చెప్పి చెప్తుందన్నమాట.